వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పెద్ద ఎత్తున తెలంగాణలో నవ నిర్మాణ సభ పేరుతో ఏదైతే ఒక ఇండోర్ మీటింగ్కి ఆయన కార్యకర్తలతో నిర్మించి తలపెట్టాడో దానికి వరుసగా షాకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి ముందే పోడియం ఏర్పాటు చేసుకొని ప్రెస్ని అడ్రస్ చేశారు. తెలంగాణ ప్రజలకి అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చారు. అయితే ఆ ఉపన్యాసంలో, సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో అనేక అంశాలు ఆయన టచ్ చేశారు. ఒకటి, ఆయన గతంలో రాజకీయాలు ఏం జరిగింది, ఆయన రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది, భవిష్యత్ రాజకీయాలు ఏంటి, తెలంగాణలో ఎందుకు రాకూడదు, ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇట్లా అనేక అంశాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అట్లాగే ఆయన ఏమి నవనిర్మాణ దీక్ష అని ఏదైతే ఆయన తలపెట్టాడో అదేమి నేను ఓన్గా క్రియేట్ చేసింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు క్రియేట్ చేసినటువంటి ఒక పోస్టరు, అది వాళ్ళ ఉద్దేశం, నా ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చాడు. అట్లాగే ఇప్పటికే ఆయన మీద వస్తున్నటువంటి అనేక ఆరోపణలు, ఎందుకు ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు బేస్ చేసుకొని ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్లతో పవన్ కళ్యాణ్ గారు ఆడుకుంటున్నారు, ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు అని వస్తున్నటువంటి విమర్శలను బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్లు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కోణంలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలు టచ్ చేసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల ఎజెండాగానే లేకుంటే ఎన్నికల ఎజెండాగానే వస్తున్నారు, తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు అనే అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, అట్లాగే మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము, గతంలో కూడా పోటీ చేశాము, ఎవరు అవుననుకున్నా కాదన్నా ప్రశ్నించే గొంతుకగా మేము జన యొక్క సమస్యలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాము అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి, ప్రశ్నించే పార్టీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు, జస్ట్ ఆస్కింగ్ ఇవి, మరి ఇందులో వీటికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన స్పీచ్ తర్వాత ఆ యొక్క దానికి సంబంధించి జనసేన పార్టీ పెట్టింది హైదరాబాద్ నడిబొడ్డున అని చెప్పారు కదా. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం కొన్ని సీట్లకే పరిమితమై మిగతా చోట్ల పోటీ చేయకుండా ఎందుకు జనసేన పార్టీ వెనకడుగు వేశారు? ఇది మొదటి ప్రశ్న. ఎందుకు అంటే గతంలో ఇదే కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పోటీ చేశారు, కానీ ఆ రోజు పెద్దగా ఆశించినటువంటి సీట్లేం లేవు. పాలమూరు జిల్లాలో కొన్ని పోటీ చేశారు, కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేశారు, అయినా కూడా పెద్దగా రిజల్ట్స్ ఏం కనపడలా. ఇక రెండో ప్రశ్న తీసుకుంటే, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్డీఏలో పొత్తులో ఉండి అక్కడ అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ అధినేత గారు తెలంగాణలో మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మేము ఒంటరిగానే పోటీ చేస్తామనడం ద్వంద్వ వైఖరి కాదా? మరి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒంటరిగా పోటీ చేస్తాం అవసరమైతే అని ఎందుకు స్టేట్మెంట్ చేసినట్టు? ఇది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. అంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమేనా? మరి ఎన్డీఏల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదు సొంతంగా ఎదగాలని అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, నేను తెలంగాణలో ఏం పాముకోవడానికి వస్తాను, తెలంగాణలో ఏం చేయడానికి వస్తాను, నేను తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠంకి ఏమి అధిరోహించను, నాకు ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కు లేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ఆంధ్రలో దిక్కు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే దిక్కు లేనప్పుడు తెలంగాణలో రాజకీయం దేనికి అనేది ఇక్కడ తెలంగాణ పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, తెలంగాణ సమాజం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. సరే, ఆయన అన్నట్టుగా తెలంగాణ ఇండియాలో భాగమే కాబట్టి ప్రజాస్వామికంగా ఏ పార్టీ ఎవరెక్కడి నుంచి పోటీ చేయొచ్చు, అందులో ఏమీ డినే చేసే పరిస్థితి ఏం లేదు. కానీ తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తామని ఇప్పుడు బల్లగుద్ది చెప్తున్నారు కదా. మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకుండా బీజేపీకి ఎందుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు? దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ అంతటా నేనే తిరుగుతా, ప్రచారం చేస్తానని కూడా స్పష్టంగా ఆయన ఇప్పుడు చెప్పారు ఇందాక. మరి ఏపీలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కొంత ఇరుగు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయాలు ఎలా చేస్తారు అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తారా? అంటే రెండు పడవల మీద కాలు పెట్టి ఎట్లా ప్రయాణం చేస్తారు? తెలంగాణ ఇవాళ మీరు నవనిర్మాణం చేస్తారు, బాగానే ఉంది, ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మిమ్మల్ని, ఓకే, కాదంటలా. మరి ఆంధ్రప్రదేశ్ విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు? అక్కడ మీకు బాధ్యతగా ఇచ్చినటువంటి శాఖల పరిస్థితి ఏంటి? వాటికి సంబంధించి ఎవరు మానిటర్ చేయాలి? మరి ఆ బాధ్యతను వదిలి ఈ బాధ్యతను స్వీకరిస్తారా? మరి నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, విభజన జరిగినటువంటి తీరుకు మాత్రమే వ్యతిరేకమని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఆయన అదే సమాధానం చెప్పారు. మీకు సమ్మతమేనా? మీకు విడిపోయినటువంటి వ్యవహారం మీకు నచ్చిందా? అది ప్రజాస్వామికంగా జరిగిందా? పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ అయ్యే ఇన్నేళ్ళైనా ఇంకా విభజన తీరు గుర్తించే
మాట్లాడటం తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ కెలికినట్లు అవ్వదా ఒక రకంగా? సరే, గతంలో ఆయన బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చి చూస్తేనే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా తెలంగాణలో వివాదం రాజుకుంది. అటువంటి సందర్భాల్లో సరే జరిగిపోయినటువంటి ఒక విభజనని మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేయటం పుండు మీద కారం చల్లినట్టే కదా. ఇంకా ఆ పుండు పచ్చిగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి బిడ్డ పచ్చి బిడ్డ, పచ్చి ఇంకా ఇంకా పుండు పూర్తిగా మానలా, అది ఇప్పుడిప్పుడే రికవర్ అవుతూ ఉంది. అయినా మళ్ళీ అదే సెంటిమెంట్ నెచ్చగొట్టడం ఎట్లా చూడాలి? మరి నిజంగానే తెలంగాణ రాకూడదనడానికి వీళ్ళెవరు అని ప్రశ్నించారు కదా. మరి గతంలో విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి విభజించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు అది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తప్పుపట్టడమే కదా. మరి ఇప్పుడు విమర్శించే గొంతుకలు 2007లో లేవు. నేను ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రాంతంలో తిరిగానన్నారు. మరి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సందర్భంలో 2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు జనసేన తరఫున ప్రత్యక్షంగా నిలబడ్డారు సార్ మీరు ఎప్పుడైనా? మరి తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారు కదా. మరి ఆవేదన చెందారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అధికారిక హోదాలో ఉండి తెలంగాణ అంతర్గత రాజకీయాలపై, ఇక్కడ నిరుద్యోగంపై మాట్లాడడం ప్రాంతీయ విభేదాలు సృష్టించడమే కదా. నేను చెరువును ఆక్రమించానని నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు రాసిస్తానని సవాల్ చేశారు కదా. ఒకవేళ సపోజ్ ప్రభుత్వ విచారణలో కోడి చెరువు బఫర్ జోన్లో కానీ లేదంటే కనుక FTL పరిధిలో ఆ స్థలం వస్తుందని తేలితే ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అన్న మీకు అది భంగపాటు కదా. జస్ట్ ఒకసారి ఆస్కింగ్. అట్లాగే గోశాల ఉంది, 70 గోవులు ఉన్నాయి, వాటి గడ్డి కోసం ఆ ల్యాండ్ ఉందని సమర్థించుకున్నారు కదా. చట్ట ప్రకారం చెరువు సికం భూములు లేదంటే కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆక్రమణలు జరిగితే అక్కడ గోశాల ఉన్నంత మాత్రాన అది చట్టవిరుద్ధం అయిపోతుందా? ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూనే మరోవైపు రేవంత్ రెడ్డి అంటేనే నాకు ఇష్టం అనడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొంత సాఫ్ట్ కార్నర్గా మీరేమన్నా ప్రదర్శిస్తున్నారా? అట్లాగే గద్దర్ బతుకున్నప్పుడు మీరంతా ఏమయ్యారు? నేను 3 రోజుల్లో బండి కొనిచ్చాను అన్నారు కదా. మరి గద్దర్ లాంటి ప్రజా గాయకుడికి సాయం చేయటం గొప్ప విషయమే, కానీ దాని రాజకీయ వేదికలపై ఇలా ప్రస్తావించి క్రెడిట్ తీసుకోవటం ఆయన కీర్తిని తగ్గించినట్లు కాదా? అట్లాగే పాశం యాదగిరి గారి గురించి మీరు మాట్లాడారు. పాశం యాదగిరి గారి పైన కూడా గౌరవం ఉంది, కానీ ఆయన నన్ను విమర్శించడం బాధించింది అని కూడా మీరు అంటున్నారు. మరి ప్రజాస్వామ్యంలో సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు ప్రశ్నించినప్పుడు ఆ విమర్శలను స్వీకరించకుండా వారిపై జనసేన కార్యకర్తలు కేసులు పెట్టడాన్ని ఎలా సమర్థిస్తారు? అయినా మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి మాట్లాడతా కేసులు అయిన విషయం కూడా నాకు తెలియదు అని మీరే మాట్లాడారు. దీన్ని ఎట్లా చూడాలా? అంటే ఇలాంటి విశ్లేషకుల వల్లే కమ్యూనిజం చచ్చిపోయిందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కదా. సిద్ధాంతపరమైనటువంటి విమర్శలు చేసినంత మాత్రాన కమ్యూనిజం అంతమైందని అనడం కూడా ప్రజాస్వామిక వాదులను అవమానించడమే కదా. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమతో కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. సో అట్లాగే మీరు తెలంగాణ గురించి మాట్లాడితే కూడా మమ్మల్ని ఎవరు రాపేది, మీరెవరు నన్ను బెదిరించడానికి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతా ఆనాడు వ్యతిరేకంగా పుట్టినటువంటి గొంతుక, ఆనాడు బతుకున్నప్పుడు మీరెవరు గొంతులు లేవలేదు అని మీరు మాట్లాడారు. మీరెవరు బెదిరించడానికి, తెలంగాణ మీ అయి జాగిరా అంటున్నారు. తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఇరు రాష్ట్ర ప్రజల మధ్య కూడా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడమే కదా. మరి ఏం పాముకుంటాం, ఎందుకు వస్తామని మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు, నా ఇంటి అడ్రస్ ఇక్కడే ఉంది,
ఇక్కడ చెప్పడానికి ప్రెస్ మీట్లు పెట్టాను, ఓపెన్ ఛాలెంజ్ చేశారు, రాజకీయ విమర్శలు ఎదుర్కోవడమా, లేదంటే కనుక శాంతి భద్రతలకు సంబంధించి సవాళ్ళు విసరడమా మీరు? ఎందుకంటే మీరు ఏం దాడులు చేస్తారో ఇక్కడే చేయండి, నేను ఇక్కడే ఉంటాను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంకొక వైపు ఏంటి, కేసీఆర్ గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన కూడా వెటకారంగా మాట్లాడుతున్నారు. అసలు అలాంటి వారితో తమకు ఏ కోసమైన పోలిక ఉందా అనేది మరొక క్వశ్చన్. అట్లాగే తెలంగాణలో ఉపాధి లేకపోతే పవన్ కళ్యాణ్ కారణమా అని కూడా ప్రశ్నించారు. ఎవరు మిమ్మల్ని కారణం అనడం లేదు, కానీ ఏపీలో నిరుద్యోగ సమస్యను వదిలేసి తెలంగాణ యువత ఉపాధి గురించి మాట్లాడడం రాజకీయ లబ్ధి కోసమే కదా, ఇది మీరు కాదంటారా? అట్లాగే ఇక ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను టార్గెట్ చేస్తా ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అట్లాగే మరి ప్రాంతీయ పార్టీ అయినటువంటి జనసేన ఏపీలో కొంత అధికారం పంచుకుంటూ తెలంగాణలో ఏ హక్కుతో జాతీయ పార్టీలా వ్యవహరించాలనుకుంటుంది? అంటే ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా ఈ అంతుచిక్కినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. అంటే మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది, ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే ఇక్కడ ఎలా ఉంటారు అని కూడా అడిగారు కదా. సినిమా పరిశ్రమ ఎదుగుదలకు హైదరాబాద్లోని అనుకూల వాతావరణం, ఇక్కడ ప్రజల ఆదరణే కారణం తప్ప దానికి మళ్ళీ ప్రాంతీయ రంగు పులవడం కూడా ఎంతవరకు సమంజసం? ఒకసారి మీరే సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఏదో ఆవేశంగా మాట్లాడో, ప్రజలను రెచ్చగొడితేనో, రాజకీయంగా ఈ పూటకు మీరు ఒక సీజనల్ పొలిటీషియన్గా హైదరాబాద్కి వచ్చేసిపోతేనో, లేకుంటే హైదరాబాద్ మీద నా ప్రేమ చచ్చిపోలేదు, తెలంగాణ ప్రజలంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటా అని మాటలు చెప్తే కాదు. కానీ గతంలో మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలేంది, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీరు మళ్ళీ మీ యొక్క ప్రెస్ మీట్లో దొరికిపోయారనే అంశాలని ఖచ్చితంగా తెలంగాణ కాదు ఆంధ్ర ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆంధ్ర ప్రజలైనా, లేదు మీ యొక్క అంశంలో తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా చూస్తుంటారు. ఎవరేంటి అనేది సమయం సందర్భం వచ్చి ఖచ్చితంగా ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయిస్తారు ఏం జరగబోతుంది ఏంటనేది కూడా. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ మొత్తం స్పీచ్ మీద మీకేమనిపిస్తుంది? మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.